ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో 13 బిల్లులకు మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి వివిధ చట్టాలను సవరించాలనే ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అమరావతి పరిధిలో 343 ఎకరాల భూమిని సేకరించేందుకు గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సభలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, ఏపీ సిఆర్టీఏ, అమరావతి రాజధాని ఏరియా మినహాయించి మిగతా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు అమరావతిలో కీలక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. అటు శాసన మండలిలో కూడా మెడికల్ కాలేజీల అంశంపై రచ్చ కొనసాగింది. మండలి ప్రాంగణంలో వైసీపీ నేతల ఆందోళనలకు పోలీసులు బ్రేక్ వేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీలో ఏంటి? ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈరోజు మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి అసెంబ్లీలో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివేకాను హత్య చేశారని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్య అనే ప్రచారం జరిగి ఉండేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ to make sure certain positive changes has to take place. But how do we take it forward? ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని